అయిపోయింది. దానివల్ల ఒక పైసకి ఆనందం తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కొన్ని లక్షల జీవితాలు ప్రజల ముడిపడి ఉంది ఈ ప్రాజెక్ట్ ద్వారా. ప్రాజెక్ట్ అనేది సేఫ్టీగా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఒక ప్రాజెక్టులను కాపాడే విషయంలో అందరు ప్రజలకు సంబంధించినది. నిన్న గౌరవ మంత్రివర్యులు భారీ నీటిపారుదల మంత్రి, అదేవిధంగా ఇంకొక ఇద్దరు మంత్రుల గద్వాల నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా వాకిట్ శ్రీ గారి రావడం చాలా సంతోషం. మొన్న గేట్స్ తెగిపోయినావని ఒక అసత్య ప్రచారం ద్వారా కొంతమంది నాయకులు ఇక్కడ రావడం జరిగింది. దాన్ని అంటే అది అసత్య ప్రచారం, ఎటువంటిది ఏమీ రోప్స్ తెగలేదు. రోప్స్ అనేది ఆ గేట్స్ సంబంధించిన ఆ రోప్స్ అక్కడ ఫిట్టింగ్స్ ఊడిపోయినాయి తప్ప దానివల్ల ఏం నష్టం జరగలేదని గౌరవ మంత్రి గారు మీకు అందరూ తెలియజేయండి. ఇంకొకటి, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి గత మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రజలని భయభ్రాంతులు చేసే విధంగా, అంటే ప్రజలకి ఏ విషయమైనా నిజాయితీగా చెప్పవలసిన అవసరం ఉంది. ప్రజలని తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం ఒక సీనియర్ నాయకుడు చేసే పని కాదు. ఏదైనా అక్కడ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కార మార్గం సూచన చేయాలి తప్ప ఆ అబద్ధపు అసత్య ప్రచారాలు చేయడం బాధాకరం. మన వారికి చెప్పేతంతోళ్ళం కాదు మేము. అయినా కూడా సందర్భం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గద్వాల నియోజకవర్గం దూరాల ప్రాజెక్ట్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా గద్వాల నియోజకవర్గం నిన్నే కర్ణాటక వెళ్ళి మొట్టమొదటి ప్రాజెక్టు. కొన్ని లక్షల జీవితాలు ప్రజల ముడిపడి ఉంది ఈ ప్రాజెక్ట్ ద్వారా. ఈ ప్రాజెక్టు ఏ సమస్య వచ్చినా ఉమ్మడి జిల్లా అయితేమి, మళ్ళా కింద ఉన్న శ్రీశైలం అందరూ కూడా చాలా మటుకి మన ఉమ్మడి జిల్లాకు పెద్ద ఎత్తున నష్టం జరిగేది. ఏమాత్రం పొరపాటు జరిగినా ఏమాత్రం నష్టం అయినా ఉమ్మడి జిల్లాకు లిఫ్ట్లన్నీ పోతాయి. కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు నిరుపయోగమై మళ్ళా గతంలో ఏ విధంగా కరువు కాటకాలకు నిలయమైన ఈ ప్రాంతం మరొకసారి అవుతుంది. అటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మీద అపోహలు సృష్టించొద్దండి దయచేసి. ఏదన్నా ఉంటే మీరు అపోహలు ఉంటే పోయి చెక్ చేయండి తప్ప దానికి ప్రభుత్వాలు సూచన చెయ్యండి. మనం ఈ ప్రాంత ప్రజాప్రతినిధం, ఏది జరిగినా ప్రజలకి ఒక బాధ్యతంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి తప్ప ప్రజలను తప్పు పట్టే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. దయచేసి మీ ద్వారా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారిని వారి పార్టీని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా.